హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆర్ఆర్బీ ఏఎల్పీకి ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. సో దీనికి అప్లై చేయడానికి వెబ్సైట్ ఏంటంటే recruitmentrrb.in. ఇది వెబ్సైట్ అండి. www.recruitmentrrb.in అని మీరు గూగుల్లో లేదా యూఆర్ఎల్లో టైప్ చేసినట్లయితే మీకు ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీనిలో అప్లై అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్రియేట్ అన్ అకౌంట్, ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ తర్వాత చేయాల్సి ఉంటుంది. సో క్రియేట్ అన్ అకౌంట్ ఫస్ట్. సో దీనిపై క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ కంప్లీట్గా చదివారని అడుగుతుంది. సో ఒకసారి చూడండి, కంప్లీట్గా ఒకసారి చూసుకోమని చెప్తుంది. అదేవిధంగా అప్లై చేసేటప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా సరిపోయిందలే చూసుకోవాలి. సో దీని ఎలిజిబిలిటీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో 10th క్లాస్ ప్లస్ ఐటీఐ చేసి ఉండాలి, ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఓకేనా. సో 10th ప్లస్ ఐటీఐ కానీ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. ఓకేనా. అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ లేదా బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ చేసిన ఎలిజిబుల్ అనమాట దీనికి. సో బీటెక్ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ సో ఈ గ్రూప్ అయినా రిలివెంట్ ట్రేడ్లో చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో అగైన్ క్వాలిఫికేషన్ సంబంధించి చెప్తున్నాను చూడండి. దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే 10th ప్లస్ ఐటీఐ చేసి కానీ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కానీ బీటెక్ లేదా బ్యాచిలర్ డిగ్రీ చేసినా కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. సో అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు అనేది జనరల్ కేటగిరీ ఓబీసీకి 500 ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 250 రూపీస్ అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ CBT1 ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ అయిన తర్వాత సో 400 రూపీస్ అనేది రిఫండ్ అవుతుంది. ఫర్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్కి 250 రూపీస్ అనేది ఫీజు పేమెంట్, ఇదే అమౌంట్ రిఫండ్ అవుతుంది కూడా. ఓకేనా. సో మోడ్ ఆఫ్ పేమెంట్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ సర్వీసెస్ ఉన్నాయి. సో అదేవిధంగా అప్లికేషన్ రిసీవ్డ్ వితౌట్ ప్రిస్క్రైబ్డ్ ఫీజ్ షల్ నాట్ బి కన్సిడర్డ్ అండ్ సమ్మరీలీ రిజెక్టెడ్. ఓకేనా. ఎవరైతే అప్లికేషన్ అమౌంట్ పే చేయరో, ఫస్ట్ స్టేజ్ చేసి వదిలేస్తారో వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా మ్యాండేటరీ స్కాన్డ్ డాక్యుమెంట్స్. సో బిఫోర్ అప్లయింగ్ అప్లికేషన్ ఇవి మీరు రెడీగా ఉంచుకోవాలి. ఏదైతే ఫోటో ఉంటుందో ఫోటో అనేది 30 to 70 KB రీసైజ్ చేసుకొని ఉంచుకోవాలి. అదేవిధంగా మీ యొక్క సిగ్నేచర్ కూడా 30 to 70 KB ఉండేలా చూసుకొని రెడీగా ఉంచుకోవాలన్నమాట అప్లై చేసేటప్పుడు. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ రిక్వెస్టింగ్ ఫీజ్ పాస్ ఫర్ ట్రైన్ ట్రావెల్స్. వాళ్ళది PDF ఫార్మేట్లో ఉండాలి, 500 KB లోపు ఉండేటట్టు చూసుకోమంటున్నారు. సో ఈ అప్లయింగ్ ప్రాసెస్లో ఫస్ట్ ముందుగా ఏంటంటే క్రియేట్ అనే అకౌంట్, ఆ ప్రాసెస్ చూద్దాం. సో ఇదంతా చదివేసిన తర్వాత మీరు దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా క్రియేట్ అనే అకౌంట్ అప్లికేషన్ ఫస్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. ఆర్ యూ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బీ ఆర్ RRC ఉంటుంది, నో పెట్టాలి. హ్యావ్ యూ అండర్గాన్ LASIK సర్జరీ ఆర్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్ టు కరెక్ట్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అని ఉంది కదా, ఇది నో పెట్టాల్సి ఉంటుంది. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, నో పెట్టాలి. సో కొంతమంది మేము స్పెట్స్ యూజ్ చేస్తున్నామండి, మేము ఎలిజిబిలిటీ ఉంటుంది ఆర్ఆర్బీ ఏఎల్పీకి అనే డౌట్ ఉంటుంది, వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అండి. 6/6 ఉండాలి ఖచ్చితంగా. 6/6 ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అండి. సో కంట్రీ సెలెక్ట్ చేయమంటుంది, ఇండియా అని పెడతారు దీనిలో. అండ్ ఫుల్ నేమ్ ఎంటర్ చేస్తారు. యాజ్ పర్ యువర్ 10th క్లాస్ మార్క్ షీట్ నేమ్ ఏ విధంగా ఉందో సో అదే డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్పేస్ కూడా తేడా రాకూడదు, సేమ్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఏమాత్రం డీటెయిల్స్ మిస్ మ్యాచ్ ఉన్నా అది సేమ్ నేమ్ ఎంటర్ చేయలేదని వచ్చేస్తుంది. సో అగైన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో హ్యావ్ యూ చేంజ్ యువర్ నేమ్. సో 10th క్లాస్ మార్క్ షీట్లో ఏమైనా మీరు నేమ్ కరెక్షన్ చేసుకుని ఉన్నారనుకోండి, దానికి లీగల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్, సో ఇది నో పెట్టాలి. ఓకేనా, ఇది నో పెట్టాలి. డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇక్కడ 10th క్లాస్ మార్క్ షీట్లో ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా సేమ్ ప్లేస్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో జెండర్ సెలెక్ట్ చేస్తారు, మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేస్తారు, ఇక్కడ సేమ్ రీసెలెక్ట్ చేస్తారు, సేమ్ డీటెయిల్స్. ఇక్కడ ఫాదర్ నేమ్ రాస్తారు, సేమ్ డీటెయిల్స్ ఇక్కడ ఫాదర్ నేమ్ రాస్తారు. సో 10th క్లాస్ మార్క్ షీట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా రాయండి. ఓకేనా. సో మదర్ నేమ్ కూడా ఏ విధంగా ఉందో సేమ్ అదే నేమ్ రీటైప్ చేస్తారు. తర్వాత ఆధార్ నెంబరు ఇక్కడ అడుగుతుంది అనమాట, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో లేకపోతే లేదు, మ్యాక్సిమం అందరికీ ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అంటే సో ఆధార్ డీటెయిల్స్ మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా. మీరు ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఆధార్లో ఎంటర్ చేసిన డీటెయిల్స్ రెండు రిఫ్లెక్ట్ అవుతాయి, రెండు సేమ్గా ఉన్నట్లయితే సో వెరిఫైడ్ ఆధార్ అని వస్తుంది. ఓకేనా. సో తర్వాత ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేస్తారు. ఓకేనా. మీ యొక్క ఈమెయిల్ ఎంటర్ చేస్తారు, ఎంటర్ చేసి సో జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అని కొట్టగానే మీకు ఓటీపీ వెళ్తుంది. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు, జనరేట్ మొబైల్ ఓటీపీ కొట్టగానే మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. సో ఆ రెండు కన్ఫర్మేషన్ అవుతాయి, ఈమెయిల్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతాయి. సో తర్వాత క్రియేట్ యువర్ పాస్వర్డ్ ఉంది కదా, క్రియేట్ యువర్ పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్ అండ్ నెంబర్ అని ఉంది కదా. సో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నెంబర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రామకృష్ణ అనుకోండి, రామ @456
ఆ విధంగా ఆర్ క్యాపిటల్. సో ఆ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. సో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, అదేవిధంగా నెంబర్స్ కూడా ఉండాలన్నమాట. ఓకేనా. సో సేమ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేశాక క్యాప్చా ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి ప్రీవెంట్ క్రియేట్ అనే అకౌంట్ కొడితే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా ఫస్ట్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ అనేది అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది అయిన తర్వాత ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి రిమైనింగ్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.